బీజేపీ నేత అమర్ సింగ్ పై చేయి చేసుకున్న ఏసీపీ కిషన్. ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో టెన్షన్. నెల్లూరు జిల్లాలో పెద్దపులి టెన్షన్. రేపల్లెలో అనగానికి ఘన స్వాగతం. అయోధ్యకు బాహుబలి కానుకలు. ఇలాంటి వార్తలను ఇప్పుడు ఫటాఫట్ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూసేద్దాం. కార్వాన్ బీజేపీ నేత అమర్ సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆసిఫ్ నగర్ ఏసీపీ కిషన్ ఆయనపై చేయి చేసుకోవడం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ హోటల్ మూసివేత విషయంలో వివాదం నెలకొంది. హోటల్ ను క్లోజ్ చేయాలని ఏసీపీ కిషన్ ఆదేశించగా ఇంకా టైం కాలేదని బీజేపీ నేత అమర్ సింగ్ వాగ్వాదానికి దిగారు. అయితే అమర్ సింగ్ ను నెట్టేస్తూ ఏసీపీ కిషన్ దురుసుగా అతని చంపపై కొట్టారు. దాంతో అమర్ సింగ్ అనుచరులు బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. తనపై చేయి చేసుకోవడంతో ఆగ్రహానికి గురైన అమర్ సింగ్ ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగపర్తిలో అక్రమంగా నిర్మాణాలు జరుపుతున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. జెన్కో అధికారులు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన స్థలంలో అక్రమంగా నిర్మాణాలు ఎలా జరుపుతారని తెలుగు తమ్ముళ్లు ధర్నాకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా హైటెన్షన్ వైర్ల కింద నిర్మాణాలు చేస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు స్పాట్ కి వచ్చారు. ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. టీడీపీ శ్రేణుల ఆందోళనతో ఏలేశ్వరం ఎర్రవరం రహదారిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పెద్దాపురం డీఎస్పీ లలిత కుమారి ప్రతిపాడు సీఐ ఆందోళనకారులతో మాట్లాడి గొడవ సద్దుమణిగేలా చేశారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కదిరినాయుడుపల్లి దగ్గర నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై వెళ్తున్న కొన్ని వాహనాలపై పెద్దపులి దాడి చేసింది. దాంతో వాహనదారులు హడలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి పెద్దపులి వచ్చి దాడి చేస్తుందో అనే భయంతో జనం మునిగిపోతున్నారు. పెద్దపులి సంచారం చేస్తుందనే వార్తతో సమీపంలోని అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. గ్రామస్తుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. పెద్దపులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. పెద్దపులిని చూసి నేను అటు పక్క సైడ్ వస్తున్నా, సడన్ గా వచ్చి అటాక్ చేసింది సార్. రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం రేపల్లెకు వచ్చిన అనగాని సత్యప్రసాద్ కు టీడీపీ శ్రేణులు జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పెనుముడి నుండి రేపల్లె వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. రేపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రేపల్లె ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. అభివృద్ధి సంక్షేమమే టీడీపీ లక్ష్యమన్నారు. 5 ఏళ్ల విధ్వంసక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న వారిపై విచారణ జరిపిస్తామని అన్నారు. విలువైన భూములను తక్కువ ధరకే వైసీపీ నేతలు కొట్టేశారని ఆరోపించారు మంత్రి అనగాని సత్యప్రసాద్. అయోధ్య బాలరాముడికి బాహుబలి కానుకలు వస్తూనే ఉన్నాయి. తాజాగా 1600 కిలోల గద, 1100 కిలోల రామ్ధనుస్ ను రాజస్థాన్ కు చెందిన సుమేరపూర్ శ్రీజీ సనాతన సేవా సంస్థ కానుకగా ఇచ్చింది. జూన్ 12న అయోధ్యకు బయలుదేరిన ఈ కానుకలు జూన్ 16న రామ మందిరానికి చేరుకున్నాయి. ప్రత్యేక పూజలు చేసి బాలరాముడికి సమర్పించారు. ఈ భారీ గదను 26 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో రూపొందించారు. రామ్ ధనస్సును 31 అడుగుల ఎత్తుతో 5 లోహాలతో కలిపి తయారు చేశారు. మొత్తం 24 మందికి పైగా కళాకారులు కలిసి వీటిని రూపొందించినట్లు శ్రీజీ సనాతన సేవా సంస్థ పేర్కొంది. శ్రీరామనవమి రోజు నుంచి తయారు చేయడం ప్రారంభించామని తెలిపింది. హైదరాబాద్ నాంపల్లిలోని భూ పరిపాలనా కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. తహసీల్దార్లను యథాస్థానానికి బదిలీ చేసి అధికారాలను తిరిగి ఇవ్వాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు కోరారు. తహసీల్దార్లకు డీసీలుగా పదోన్నతులు కల్పించడంతో పాటు పెండింగ్ లో ఉన్న అద్దె వాహనాలు, ఇతర బిల్లులు మంజూరు చేయాలన్నారు. అద్దె వాహనాల ఛార్జీలు పెంచాలని, కొత్తగా ఏర్పడిన మండలాల్లో తహసీల్దార్లకు సిబ్బందికి రెగ్యులర్ గా వేతనాలు మంజూరు చేయాలని కోరారు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో క్యాడర్ స్ట్రెంత్ పెంచాలన్నారు. రెవెన్యూ పరిపాలన బలోపేతం, రెవెన్యూ కోర్టులు, అప్లేట్ అథారిటీల ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవిస్తామన్నారు.